గోల్డ్ హబ్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడును. అదే రోజు ఆన్లైన్ ధరకు కొని డబ్బులు ఇవ్వబడును. వెల్కమ్ టు మనం టీవీ. కూటమి అయితే అధికారంలోకి వచ్చింది. అక్కడ వచ్చిన తర్వాత కూడా రిషికొండ ప్యాలెస్ గురించి అయితే చాలా నిజాలైతే బయటకు వస్తూ ఉన్నాయి. వాటిపైన వైజాగ్ సత్య గారు ఏమనుకుంటారో ఒకసారి తెలుసుకుందాం. ఎందుకంటే ఆంధ్ర ప్రజల యొక్క కష్టాన్ని కూడా అక్కడ రిషికొండ పైన వృధా చేసినట్టు కూడా మనకైతే కనబడతా ఉంది. ఒకసారి తెలుసుకుందాం. అన్న చెప్పండి అన్న, ఎలా అనిపిస్తుంది రిషికొండ పైన ప్యాలెస్ గురించి? అసలు మాకు ఎవ్వరికి కూడా ఇష్టం లేదు ఆ ప్యాలెస్లు కట్టడాలు ఇవన్నీ. ఎందుకంటే ఆంధ్ర ఆల్రెడీ పేద రాష్ట్రం, అలాంటి ప్యాలెస్లు అవసరమా? పైగా అది కోస్టల్ రెగ్యులేటెడ్ జోన్, అంటే సముద్ర తీర ప్రాంతము. అలాంటి ప్రాంతాల్లో అంత ఖరీదైన భవనాలు, అంత ఎత్తైన భవనాలు కట్టకూడదు, ఎందుకంటే ఫ్యూచర్లో కూలిపోతాయి. అలా కట్టొద్దని హైకోర్టు నోటీసులు ఇచ్చింది, సుప్రీంకోర్టు నోటీసులు ఇచ్చింది. కానీ ఆ గత ప్రభుత్వం ఇవేవి పట్టించుకోకుండా 500-600 కోట్లు ఖర్చు పెట్టి ఆ భవనాలు మనకు అవసరమా? ఏదో అమెరికాలో కట్టుకున్నారంటే ఒక అర్థం ఉంది, ఇంగ్లాండ్లో కట్టుకున్నారంటే ఒక అర్థం ఉంది. మనది పేద దేశం ఇండియా, అంటే అంత రిచ్గా కట్టడం అనేది అనవసరం. అసలు పేదవాళ్ళ కష్టం వల్ల తీసుకెళ్ళి అక్కడ పెట్టారని నేను అంటున్నాను. బాత్రూమ్ టబ్బు చూసుకున్నట్లయితే 24 లక్షలుగా చెప్తా ఉన్నారు. ఇలా చూడచ్చు. అదే చెప్తున్నాను కదా, అమెరికా, ఇంగ్లాండు, ఆస్ట్రేలియా లాంటి దేశాల్లో అయితే అంత డబ్బు పెడతారు, అంత రిచ్గా కట్టుకుంటారు. మళ్ళీ ఏమనంటే అవి గవర్నమెంట్ రిసార్ట్స్ అంటున్నాడు. గవర్నమెంట్ రిసార్ట్స్కి అంత డబ్బు ఎందుకు ఖర్చు పెట్టాలి? ప్రజల సొమ్మే కదా అది. అసలు ఇంకో విషయం, అవి కట్టేటప్పుడు ఎవరిని ఎందుకు అలౌ చేయలేదు? ఈరోజు ఏమంటున్నారు వాళ్ళు, అవి గవర్నమెంట్ బిల్డింగ్స్, మా బిల్డింగ్స్ కాదు ప్రైవేట్ బిల్డింగ్స్ అంటున్నారు. ఇండియాలో గవర్నమెంట్ బిల్డింగ్స్ అంత రిచ్గా ఎవరైనా కట్టారా? గవర్నమెంట్ బిల్డింగ్స్ అంటే అర్థం ఏంటి? ప్రజల సొమ్ము, ప్రజాధనం, అంతే కదా. ఎక్కడైనా అంత రిచ్గా ఢిల్లీలోనే ఉన్నాయా? చూడండి, ఢిల్లీ పార్లమెంట్ భవన్ అంత రిచ్గా కట్టారా? కట్టలేదు. సో వాళ్ళు ఉండడానికి అది అలా కట్టుకున్నారు. నెక్స్ట్ అన్నాడు కదా చాలాసార్లు జగన్, 30 సంవత్సరాల వరకు నేనే సీఎంగా ఉంటానని. సో భారతి నేను ఉండొచ్చు అందులో హ్యాపీగా అని అనుకున్నారు, అనుకొని కట్టారు. ఆ ప్లాన్తోనే కట్టారు. ఎలా చూడొచ్చు అంటే ఆంధ్రాలో ఇప్పటికే అప్పుల కుప్పగా మారిపోయింది ఆంధ్ర కూడా. మరి అంత అప్పుల్లో ఉన్న రాష్ట్రానికి కూడా ఇలా చేయడం ప్రజలకు ఏ విధమైన ప్రభావం పడతా ఉంది? ఆంధ్ర అంటేనే పేద రాష్ట్రం, అందరూ కూడా పేదవాళ్ళు ఎక్కువ ఉంటారు అక్కడ. అలాంటి రాష్ట్రాలకు ఇలాంటి బిల్డింగ్లు అవసరం లేదు. అదే డబ్బుతో పల్లెటూరులో రోడ్లు వేయచ్చు, హాస్పిటల్ కట్టొచ్చు, స్కూళ్ళు కట్టొచ్చు, వాటర్ సప్లై చేయొచ్చు. అసలు జగన్మోహన్ రెడ్డి సీఎం అయినాక ఏం చేయలేదండి రాష్ట్రానికి. ఎంతసేపు సంక్షేమ పథకాలు అని చెప్పేసి జనాలు బిచ్చగాలు చేశాడు. ఆ సంక్షేమ పథకాలు కూడా ఎట్లా వచ్చినాయి? మొత్తం ప్రభుత్వ భూములన్నీ కూడా బ్యాంకులకు తాకట్టు పెట్టేసి ఆల్మోస్ట్ వాళ్ళు 10 లక్షల కోట్లు అప్పులు తీసుకొచ్చి బ్యాంకుల నుండి అవే సంక్షేమ పథకాల కింద పెట్టాడు. అమ్మ కూడా అని, పెన్షన్లు అని, ఏవేవో పథకాలు, నవరత్నాలు అంటారు కదా, ఆ నవరత్నాలన్నీ. సో అసలు ఏమి యూజ్ లేదు. రాష్ట్రాన్ని అయితే ఆయన డెవలప్ చేయలేదు. ఒక రోడ్డు వేయలేదు, ఒక హాస్పిటల్ కట్టలేదు, ఒక పరిశ్రమ తీసుకురాలేదు, ఒక జాబ్ క్యాలెండర్ తీసుకురాలేదు, అసలు ఏమీ తీసుకురాలే. వైఎస్ఆర్సీపీ 11 సీట్లకే మాత్రం పరిమితం అవుతుంది అని అనుకున్నారా? ఎందుకు అట్లా ప్రజలు తీర్పిచ్చారని అనుకుంటా ఉన్నారు? ఎందుకంటే పరిపాలన బాగలేదు. ఆయన పరిపాలన ఎలాగ ఉందంటే, ఒక జర్మనీలో హిట్లర్ లాగా, ఒక రష్యాలో ఒక పుతిను, ఒక స్టాలిను, అలాగే ఇరాక్లో ఒక సద్దాం హుస్సేను, మన ఇండియాకి వచ్చేసరికి ఒక పిచ్చి తొగ్లకు, ఔరంగజేబులాగా ఉంది ఆయన పరిపాలన. సో అందుకే ప్రజలు ఆయన్ని చీకొట్టారు. దేశ చరిత్రలోనే ఒక ముఖ్యమంత్రి ఇంత ఘోరంగా ఎప్పుడు ఓడిపోలేదు. ఎన్టీఆర్ కూటమి అంటున్నాను, అదే చంద్రబాబు కూటమికి, సిబిఎన్ టీంకి 95% ఎమ్మెల్యేస్ వచ్చాయి. అంటే 164 అవుట్ ఆఫ్ 175. వాళ్ళకి కేవలం ఒక 5% 6% వచ్చాయి. అంటే 11 ఎమ్మెల్యే సీట్లు వచ్చాయి. ఇంత ఘోరంగా ఎంతోమంది ముఖ్యమంత్రులు నేను చూశాను. నీలం సంజీవ్ రెడ్డి, మర్రి చెన్నారెడ్డి, టంగుటూరి ప్రకాశం పంతులు, ఎన్టీ రామారావు, చంద్రబాబు నాయుడు, ఇలా చూసుకుంటే ఎంతోమంది మనం చూసాం. కానీ ఇంత ఘోరంగా ఏ ముఖ్యమంత్రి ఓడిపోలేదు. ఓన్లీ 6% ఎమ్మెల్యేస్ వచ్చారు వాళ్ళకి. ఈ చంద్రబాబు నాయుడు కూటమికి 94 to 95% మధ్యలో వచ్చారు. అన్న ఇంకోటి ఏంటంటే, మెగా ఫ్యామిలీ మొత్తం అక్కడ ప్రచారం చేస్తూ ఉంటే అల్లు అర్జున్ గారు ఒకరే వాళ్ళ ఫ్రెండ్కి సపోర్ట్ చేయడానికి, వైసీపీకి సపోర్ట్ చేయడానికి మీరేమనుకుంటారు? అది నాకు నచ్చలేదు. ఎందుకంటే అల్లు అర్జున్కి ఆయన ఫ్రెండ్ కాదు. ఆయన పేరు ఏం పేరు, నంద్యాల ఎమ్మెల్యేగా పోటీ చేస్తారు, శిల్పా రవి అనుకుంటా. ఫ్రెండ్ కాదు, అల్లు అర్జున్ వాళ్ళ వైఫ్ను ఈ శిల్పా రవి వాళ్ళ వైఫ్ ఫ్రెండ్స్ అంట. ఈయనకి అసలు వెళ్ళాల్సిన అవసరం లేదు. వీళ్ళందరూ ఒకటే ఫ్యామిలీ కదా, పవన్ కళ్యాణ్ కావచ్చు, అల్లు అర్జున్ కావచ్చు, వీళ్ళందరినీ మెగా ఫ్యామిలీ అంటాము. సో అట్లాంటప్పుడు పవన్ కళ్యాణ్ అంత దీనిగా భీకరమైన పోరు చేస్తున్నాడు జగన్మోహన్ రెడ్డితో. అట్లాంటప్పుడు వెళ్ళి ఆ పార్టీకి సపోర్ట్ చేయడం వైఎస్ఆర్సీపీ కానీ అసలు ఎవరికి మెగా అభిమానులకు కానీ, అల్లు అర్జున్ ఫ్యాన్స్కి కానీ ఎవరికి కూడా ఇష్టం లేదు.
ఎందుకంటే యూనిటీ ఈజ్ ద స్ట్రెంత్ అంటారు. అట్లా చేయడం అయితే మాత్రం నాకు కూడా ఇష్టం లేదు. పుష్ప 2 పైన ఏమైనా ఎఫెక్ట్ పడే ఛాన్సెస్ ఉంటాయి ఈ విషయం పైన? దానికి దీనికి అసలు సంబంధమే లేదు అసలు. అయినా పవన్ కళ్యాణ్ అంత దుర్మార్గుడు కూడా కాదు. అట్లా పవన్ కళ్యాణ్ కాదు కానీ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ చాలా మంది అంటా ఉన్నారు ఏమని అంటే ఎఫెక్ట్ ఎలా నడుస్తాయి మూవీ అన్నట్టుగా చెప్తా. ఇంకా షూటింగ్ కంప్లీట్ కాలేదు. షూటింగ్ వర్క్ ఏవో ప్యాచప్ వర్క్లు, ఫినిషింగ్ వర్క్స్ ఉన్నాయంట. దానికోసం పోస్ట్ పోన్ చేశారేమో కానీ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అవని, చిరంజీవి ఫ్యాన్స్ అవని కానీ అంత దుర్మార్గులు కాదు. వాళ్ళ సినిమా దెబ్బ కొట్టడానికి. అయినా సినిమా ప్రొడ్యూసర్ ఆయన కాదు కదా, డైరెక్టర్ ఆయన కాదు కదా. ఏమన్నా ఆంధ్రలో మార్పు వచ్చే సంఘటన కనబడతా ఉన్నాయి ఇప్పుడు కూటమి గెలిచిన తర్వాత? ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు అంటే అనుభవజ్ఞుడు, గ్రేట్ విజనరీ. ఆ రోజుల్లో ఒక ఎల్కే అద్వానీ, ఒక వాజ్పేయి, ఒక చంద్రబాబు నాయుడు, ఒక మురళీ మనోహర్ జోషి, వీళ్ళందరూ కూడా చాలా అనుభవజ్ఞులు. వీళ్ళందరూ దేశాన్ని నడిపించినటువంటి నాయకులు అప్పట్లో. సో ఆ అనుభవంతో రాష్ట్రాన్ని ఖచ్చితంగా అభివృద్ధి పదంలో నడిపిస్తాడు. మనకు అందరికీ తెలుసు హైదరాబాద్ పేరుని ప్రపంచ పటంలో పెట్టిన వ్యక్తి చంద్రబాబు నాయుడు. ఆ రోజుల్లోనే అమెరికా, ఆస్ట్రేలియా లాంటి దేశాలు వెళ్ళి ఎన్నో కంపెనీలు తీసుకొచ్చాడు. మైక్రోసాఫ్ట్ కావచ్చు, ఇన్ఫోసిస్ కావచ్చు, గూగుల్ కావచ్చు. ఇక్కడ లక్షలాది మంది బతుకుతున్నారు సాఫ్ట్వేర్ కంపెనీల మీద ఆధారపడి. సో అదే అనుభవంతో ఆయన తప్పకుండా ఆంధ్ర రాష్ట్రాన్ని డెవలప్ చేస్తారని మాకు అందరికి కూడా నమ్మకం ఉంది. చెప్పండి అన్న, కొడాలి నాని గురించి మీరు ఏం చెప్పాలనుకుంటారు? అసలు కొడాలి నాని ఏం అసలు ఇప్పుడు కనిపించట్లేదు అని కూడా చెప్తా ఉన్నారు చాలా మంది. మరి ఏ విధంగా ఉంది ఆడ పరిస్థితి? కొడాలి నానికి సిగ్గు ఇమీడియట్గా రాజకీయ సన్యాసం తీసుకోవాలి. ఈ 2024 ఎలక్షన్ ముందు ఆయన ఏమైనా స్టేట్మెంట్ ఇచ్చాడు? చంద్రబాబు నాయుడు కుప్పంలో గెలవడు, ఒకవేళ గెలిస్తే నేను రాజకీయ సన్యాసం తీసుకుంటాను, అలాగే చంద్రబాబు నాయుడు ఇంటికి వెళ్ళి సర్వెంట్ ఉద్యోగంలో జాయిన్ అయిపోతాను, ఆయన బూట్లు తుడుచుతాను అన్నాడు. మరి ఇప్పుడు ఓడిపోయావు కదా, చిత్తుగా ఓడిపోయావు కదా. 50,000 మెజార్టీతో గెలిచారు నీ మీద గుడివాడ ఎమ్మెల్యే. సో మరి రాజకీయ సన్యాసం ఎందుకు తీసుకోవడం లేదు? ఇంకా సిగ్గు లేకుండా ఈరోజు జగన్మోహన్ రెడ్డిని కలిసి మా పార్టీ ప్రతిపక్షంలో ఉంది, మేము పోరాడుతాము, సూపర్ 6 కానీ సక్రమంగా చెయ్యకపోతే అంటున్నాడు. అసలు నువ్వు రాజకీయాల్లో ఇంకా ఎందుకు ఉన్నావు? నువ్వు ఒక అమ్మకి అబ్బకి పుట్టినట్టయితే నువ్వు ఇమీడియట్గా రాజకీయ సన్యాసం తీసుకో. మిగతా వాళ్ళు చూసుకుంటారు సూపర్ 6 సంగతి. నువ్వు అన్నావు కదా రాజకీయ సన్యాసం తీసుకుంటానని, తీసుకో ఇమీడియట్గా. నువ్వు ఇంకా రాజకీయాలు మాట్లాడడానికే లేదు. అసలు రాజకీయ సన్యాసం ఉంటే ఇంకా రాజకీయాల కోసం మాట్లాడడానికి లేదు. రెండో విషయం ఏంటంటే ఎప్పుడు కూడా నువ్వు కొడాలని ఏమంటాడంటే చంద్రబాబు నాయుడు పార్టీ దొబ్బేశాడు ఎన్టీఆర్ దగ్గర అంటుంటాడు. మరి వైఎస్ఆర్ పార్టీ ఎక్కడిది? శివకుమార్ అంటే తెలంగాణ అడ్వకేట్ దగ్గర మీ జగన్మోహన్ రెడ్డి దొబ్బేయలేదా? ఇప్పుడు ఈ వైఎస్ఆర్సీపీ నుండి క్యాడర్ అంతా ఎక్కడిది? కాంగ్రెస్ పార్టీ నుండి దొబ్బేయలేదా జగన్మోహన్ రెడ్డి? అలాగే తాడేపల్లి ప్యాలెస్ కట్టుకున్నాడు ఆంధ్రాలో, విజయవాడలో. ఆ స్థలం ఎక్కడిది? సూపర్ స్టార్ కృష్ణ ఫ్యామిలీ నుండి దొబ్బేయలేదా? అలాగే ఆ ప్యాలెస్లో ఉన్న ఫర్నిచర్, ఏసీలు, కుర్చీలు, పరుపులు ఇవన్నీ ఎక్కడివి? ఆంధ్ర గవర్నమెంట్ నుండి మీరు దొబ్బేయలేదా? మీరు అన్నీ దొబ్బేసి చంద్రబాబు నాయుడుకి అంటారేంటి? అప్పుడున్న పరిస్థితుల్లో కుటుంబ సభ్యులు, తెలుగుదేశం పార్టీ నాయకులు, ప్రజలు అందరూ తీసుకున్న నిర్ణయం అది. ఎన్టీఆర్ని దించేసి చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి చేద్దాము. ఆయన అయితే గ్రేట్ విజనరీ అండి. కొడాలి నాని అసలు రాజీనామా చేస్తానని సన్యాసం తీసుకుంటాను అని చెప్పారు. గెలిచిన తర్వాత ఇంతవరకు కూడా ఎవరికి ఫేస్ చూపించట్లేదు, ఎందుకంటారు? అదే చెప్తున్నాను కదా, కొడాలి నాని ఒక అమ్మకి ఒక అబ్బకి పుట్టినట్టయితే ఇమీడియట్గా రాజకీయ సన్యాసం తీసుకోవాలి. ఎందుకంటే చంద్రబాబు నాయుడు అత్యధిక ఆల్మోస్ట్ 50,000 మెజార్టీతో గెలిచాడు కుప్పం నుండి. ఆయనకి సిగ్గు లజ్జుంటే రాజకీయ సన్యాసం తీసుకోవాలి, తీసుకోవడం లేదు. తర్వాత ఇంతకుముందు ఏమన్నాడు? ఎవరు కూడా ఏం పీకలేరు అన్నారు. వాళ్ళ ఇంటి ముందుకు వెళ్ళే తెలుగుదేశం అభిమానులందరూ హల్చల్ చేస్తే కనీసం బయటికి రాలేదు, పిల్లిలాగా దాక్కున్నాడు ఇంట్లో. తర్వాత ఇంకో విషయం కూడా మాట్లాడాలనుకుంటున్నాను ఈ సందర్భంగా. తెలుగుదేశం పార్టీ ఇప్పుడు వచ్చింది, అరాచకం చేస్తున్నారు అంటున్నారు. తెలుగుదేశం పార్టీ ఏం కొత్తగా రాలేదు ఆంధ్రాలో. ఎన్టీఆర్ 3 సార్లు సీఎం అయ్యారు, చంద్రబాబు నాయుడు 4 సార్లు సీఎం అయ్యారు. ఆ లెక్కలో చూసుకుంటే మరి వైఎస్ఆర్ పరిపాలనలో, జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో ఎంత అరాచకం నడిచింది? అసలు రామోజీరావు గారు ఎలా చనిపోయారు? మీ జగన్మోహన్ రెడ్డి పెట్టిన టార్చర్ వల్లే ఆయన ఆరోగ్యం అంతా చెడిపోయి చనిపోయినారు. అలాగే కేఏ పాల్ ఎందుకు పిచ్చోడు అయిపోయాడు? ఇంటర్నేషనల్ లెవెల్లో ఆయనకి పేరుంది, క్రైస్తవుడు ఆయన. ఆయన ఆస్తులన్నీ లాక్కొని, ఆయనకి సంగారెడ్డిలో 120 ఎకరాలు ఎంత భూమి ఉంటే అదంతా లాక్కొని ఆయన బ్యాంకులో అన్నీ కూడాను ఖాతాలన్నీ కూడా క్లోజ్ చేసి ఏవేవో ఇబ్బందులు పెట్టేసి ఆయన పిచ్చోడిని చేయలేదా? పరిటాల రవి ఈఎక్స్ మినిస్టర్, అనంతపూర్, రాయలసీమ, ఆయన ఎలా చనిపోయాడు? మీ తండ్రి కొడుకులు వల్లనే కదా ఆయన కూడా చనిపోయినాడు. కోడెల శివప్రసాదరావు మాజీ స్పీకరు, మాజీ హోమ్ మినిస్టరు, పల్నాటి టైగరు, ఆయన ఎలా చచ్చిపోయినాడు? ఆయన నడి రోడ్డు మీద బట్టలు కూడా తీసి కొట్టలేదా మీ కార్యకర్తలు? ఆయన సూసైడ్ చేసుకొని చచ్చిపోలేదా?
అరాచకం అంటే ఇది, రాక్షసత్వం అంటే ఇది. ఇదంతా మీ పరిపాలనలో కొనసాగింది. తెలుగుదేశం పరిపాలనలో ఎవరు చనిపోయినారు? ఎవరు చనిపోలేదు కదా. అది వాళ్ళ వీపు వాళ్ళు చూసుకోవాలన్నమాట. నా కూటమి గెలవడానికి ఈవీఎంని మొత్తం ట్రాప్ చేశారు, ఆ విధంగానే గెలిచారని చెప్తా ఉన్నారు. నిజంగా ఈవీఎంలు ట్యాప్ చేయొచ్చా? నిజంగా ఆ విధంగా జరిగిందని అనుకుంటారా? అదే నరేంద్ర మోడీ, చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ కలిసి ఈవీఎంలు ఏదో చేసేసారు అంటున్నారు. మరి అట్లాంటప్పుడు మన ఢిల్లీలో గవర్నమెంట్ ఫామ్ చేయాలంటే ఆల్మోస్ట్ ఆల్ 275 to 280 ఎంపీ సీట్స్ రావాలి బీజేపీకి. కానీ 240 దగ్గర ఎందుకు ఆగిపోయినారు? అట్లాంటి జిమ్మిక్స్ చేస్తే 400 దగ్గర తీసుకెళ్ళిపోతారు కదా. 240 దగ్గర ఎందుకు ఆగిపోయింది? ఈరోజు మోడీ ప్రభుత్వము ముగ్గురు మీద ఆధారపడి ఉంది. చంద్రబాబు నాయుడు, అలాగే బీహార్లో నితీష్ కుమారు, అలాగే మహారాష్ట్రలో శివసేన ఏక్నాథ్ షిండే. వీళ్ళు ముగ్గురు సపోర్ట్ చేస్తే కానీ అక్కడ మోడీ పీఎంగా కూర్చోలేని పరిస్థితి. ఇన్ని మాయలు మంత్రాలు వేస్తే ఆయన 240 దగ్గర ఆగిపోడు కదా. బీజేపీని 400 ఎంపీస్ వరకు తీసుకెళ్తాడు కదా. అలాగే మరి మీకు 151 సీట్స్ వచ్చాయి 2019లో. మరి మీరు కూడా ఈవీఎంలు అట్లా ట్యాంపరింగ్ చేశారా? అంటే మొత్తానికైతే ఆరోపణలు ఇస్తూ ఉన్నారు. అవి ట్రాపింగ్ చేసడం వల్లనే ఈవీఎంలో ట్రాపింగ్ చేయడం వల్ల అన్ని సీట్లు వచ్చినాయి, లేకుంటే మేము గెలిచే చోట్ల కూడా వాళ్ళ క్యాండిడేట్లు ఆ విధంగా చేశారని చెప్తాం. అంత సీన్ లేదు. టీడీపీకి ఎప్పుడు కూడా రికార్డు స్థాయిలోనే మెజారిటీ వస్తుంది. ఎన్టీఆర్ కూడా ఆ రోజులో ప్రపంచమే. ఈ రోజులో మళ్ళీ అదే వారసత్వం చంద్రబాబు నాయుడుకి వచ్చింది. చంద్రబాబు నాయుడు నాయకత్వంలో కూడా రిజల్ట్స్ అన్నీ కూడా ప్రపంచం అవుతాయి. ఎవరు కూడా ఈవీఎం ట్యాంపరింగ్ అనేది చెయ్యరు. చేసినట్టయితే ఇప్పుడే కదా ఎగ్జాంపుల్ చెప్పాను. మోడీనే కదా వీళ్ళు బ్లేమ్ చేస్తున్నారు. మరి 400 సీట్స్ రావాలి కదా మోడీకి, 240 దగ్గర ఎందుకు ఆగిపోయింది? ఇంకో ఆరోపణ కూడా చేస్తూ ఉన్నారు. ప్రత్యేక హోదా అడగకుండా ఏదో మంత్రి పదవులు అడుగుతూ ఉన్నారు కేబినెట్ నుండి అని అంటూ ఉన్నారు. ఎలా ఉండబోతా ఉంది ఆంధ్ర రాష్ట్రం? ప్రత్యేక హోదా కూడా అడుగుతారు. ఇప్పుడు ఎన్నాళ్ళైంది ఆయన ప్రమాణ స్వీకారం చేసి? పట్టుబడి 10 రోజులు కూడా కాలేదు కదా, వెంటనే అడిగేస్తారా? ఇప్పుడు మనం ఎవరింటికైనా వెళ్తే టక్కున భోజనం పెట్టండి అని అన్నాం కదా. కూర్చుంటాం, మాట్లాడతాం, మంచినీళ్ళు తాగుతాం, టీ కాఫీ తాగుతాం, భోజనం టైం అయితే అడుగుతారు. ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారు ప్రత్యేక హోదా తీసుకొస్తారు. ప్రత్యేక హోదా తీసుకురావడం వల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయన్నమాట. ఎందుకంటే నిధులు, పెట్టుబడులు అన్నీ వస్తాయి, ట్యాక్సెస్ అలాంటివి ఏమి ఉండవు. రాష్ట్రం కూడా మంచిగా డెవలప్ అవుతుంది. ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు అన్నీ కూడా ఆయన ఏమేమైతే ప్రామిసులు చేశారో అవన్నీ కూడా ఫుల్ఫిల్ చేస్తారు. ఆయనకి ఏదో బై ఛాన్స్ రాలేదు కదా ఈ పదవి అనేది, ఎక్స్పీరియన్స్తో వచ్చింది. ప్రజలు అనుభవజ్ఞుడని ఓటేస్తారు ఆయన. ఖచ్చితంగా ఆయన అన్నీ ఏవేవైతే ప్రామిసులు చేశారో అవన్నీ కూడా ఆయన ఫుల్ఫిల్ చేస్తారు.